అంటే ఒక జనరల్ ఫిజిషియన్ గా ఉన్నారు, మీ దగ్గరికి ఎలాంటి పేషెంట్స్ వస్తారు, ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ తో మీ దగ్గరికి వస్తూ ఉంటారు? Okay, as I'm MD General Medicine, so regularly, routinely, without any season, all diabetic, hypertension and hypothyroid patients వస్తారు. మెయిన్లీ ఇది సమ్మర్ సీజన్ లో అయితే లూజ్ మోషన్స్, వామిటింగ్, కొంచెం గ్యాస్ ట్రబుల్ తో, యూరిన్ ఇన్ఫెక్షన్ తో, మంట వస్తుంది, నాకు వేడి అనిపించింది బాడీలో, అలాగే వస్తారు. అదే మన జూలై ఆగస్ట్ నెల అనిపిస్తే ఆ నెలలో అయితే మాక్సిమం డెంగ్యూ కానీ మలేరియా పేషెంట్స్ వస్తారు. అదే నవంబర్ డిసెంబర్ ఆ సీజన్ లో మాక్సిమం దగ్గు, జలుబు, ఫీవర్ అలాగే వస్తారు. సో నార్మలీ డయాబెటిక్, హైపర్టెన్సివ్, హైపోథైరాయిడ్ పేషెంట్స్ విల్ బి ఆల్ ద 12 months, బట్ అదర్ పేషెంట్స్ విల్ బి డిపెండింగ్ ఆన్ సీజన్. సో ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి మనకి హైదరాబాద్ లో అంత సన్ స్ట్రోక్ పేషెంట్ లేకుండా కూడా మన గుంటూరు వైపు అప్పుడు వెళ్తేటప్పుడు అప్పుడు కూడా చాలా సన్ స్ట్రోక్ పేషెంట్ పొలంలో వాళ్ళు మొత్తం దున్నుతారు. ఇప్పుడు దే విల్ బి యూజింగ్ ట్రాక్టర్ ఇన్ సమ్మర్, and that time they come with sunstroke. Maximum elderly people, 70-80 ఏజ్ వాళ్ళే. అప్పుడు ఈ మే నెల స్టార్ట్ అయిన నుంచి సన్స్ట్రోక్ పేషెంట్ స్టార్ట్ అవుతారు, మేలో పీక్ అయిపోతారు. ప్లస్ యూరిన్ ఇన్ఫెక్షన్, వాళ్ళు మిరపకాయకి వెళ్తారు, మిరపకాయకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి వేడి చేస్తుంది, నీరు తాగరు. అక్కడ మిరపకాయ ఉంది చేతిలో కాబట్టి మొత్తం నీరు తాగరు. దోస్ పేషెంట్ కమ్స్ విత్ యూటీఐ. మన దగ్గర ఇక్కడ ఏముంది, ఇప్పుడు మొత్తం బయట తింటున్నారు. ఇప్పుడు రంజాన్ ఫెస్టివల్ అందరు బయట కంట్రోల్ లేదు, ఎంత తినాలి, అర్థం కాదు. అర్థం కాకుండా ఎక్కువ తినేసరికి గ్యాస్ ట్రబుల్, వామిటింగ్, లూజ్ మోషన్స్, ఇండైజెషన్. అందరికి బీఫ్ కి అలవాటు ఉండదు, మటన్ కి అలవాటు ఉండదు. వాళ్ళ ఒకసారి బయట ఫ్రెండ్స్ తో తినేటప్పుడు మనకి పడదు ఆలోచన చేయరు. అంటే పేరుకి రంజాన్ అని అంటే ఓన్లీ ముస్లిమ్స్ అని కాదు, అందరూ మొత్తం అందరూ వెళ్తారు. తర్వాత కొన్ని గ్యాస్ ట్రబుల్ తో, కొన్ని లూజ్ మోషన్స్ తో, కొన్ని వాంతులతో అలాంటి ఈ సీజన్ లో వస్తున్నాయి పేషెంట్స్. దగ్గు జలుబు అయితే 2-3 months అయింది, చాలా మందికి కఫం తగ్గట్లేదు. సో ఇట్ వాజ్ అ ఫ్లూ, ద వే వి సఫర్డ్ విత్ కోవిడ్ 5 years back, 4 years back. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా ఎక్కువ ఉంది. సో ఇన్ఫ్లుయెన్జా పేషెంట్ చాలా వస్తుంది. నేనైతే జనానికి ఐ టెల్, ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ ఇన్ఫ్లుయెన్జా రిపీటెడ్లీ, బెటర్ టు టేక్ వ్యాక్సిన్. మన కోవిడ్ టైంలో ఎలా వ్యాక్సిన్ తీసుకున్నాను అలాగే వ్యాక్సిన్ మీరు ఇప్పుడు తీసుకుంటే ఈ మార్చ్ నెలలో, ఏప్రిల్ నెలలో 11 months దిస్ వ్యాక్సిన్ వర్క్స్. సో నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ కి మీకు ఎక్కువ వైరల్ ఫ్లూ వచ్చి హాస్పిటల్ దాకా అవసరం పడదు. బికాస్ ఇఫ్ యూ టేకింగ్ మే, ఏప్రిల్, ఇట్ విల్ హెల్ప్ యూ టిల్ ఫెబ్, నెక్స్ట్ ఇయర్ ఫెబ్. సో మాక్సిమం దగ్గు జలుబు ఇప్పుడు వస్తుంది నవంబర్ డిసెంబర్ జాన్ లో. మీరు ఇప్పుడే వ్యాక్సిన్ తీసుకుంటే ఈ నవంబర్ డిసెంబర్ జాన్ కి మీకు హాస్పిటల్ అవసరం లేదు. యూ కెన్ ఫ్రీలీ మూవ్ ఎవ్రీవేర్, ఇంక్లూడింగ్ సినిమా హాల్స్.